ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కేవలం 400 రూపాయలకే సంపూర్ణ ఆడియో జాతకం ఇవ్వబడుతుంది. ఈ నెంబర్ని సంప్రదించండి. ఇక్కడ ప్రొసీజర్ ఇవ్వబడింది. హస్తంలో ఇది చూపుడు వేలు యొక్క మొదటి పర్వము, రెండవ పర్వము, మూడవ పర్వము. సో ఈ బొటన వేలుని కనుక ఈ చూపుడు వేలికి దగ్గరగా కనుక తీసుకొని వస్తే ఈ బొటన వేలు అనేటువంటిది చూపుడు వేలు యొక్క రెండవ పర్వం వరకు ఉండాలి. రెండవ పర్వం యొక్క మధ్య భాగం వరకు ఉండాలి. అంటే సో ఈ విధంగా బొటన వేలు కనుక తీసుకొని వస్తే సో ఈ విధంగా ఉండాలి. సో అలాంటప్పుడు మనం దీన్ని పెద్ద బొటన వేలుగా చెప్పడం జరుగుతుంది. సో ఈ బొటన వేలుని చూపుడు వేలుకి దగ్గరగా తీసుకొని వస్తే సో ఈ బొటన వేలు యొక్క కొన అనేటువంటిది ఇప్పుడు మనకి ఇక్కడ మూడవ పర్వం వరకే ఉంది. కానీ దగ్గరికి కనుక తీసుకొని వస్తే ఇది రెండవ పర్వం యొక్క మధ్య భాగం వరకు ఉండాలి. సో ఈ విధంగా కనుక ఉంటే పెద్ద బొటన వేలుగా మనం చెప్పుకుంటాం. సో ఇటువంటి పెద్ద బొటన వేలు కలిగిన వ్యక్తులు మేధావులుగా ఉంటారు, రాజకీయ నాయకులుగా ఉంటారు, మంత్రులు, అధికారులుగా, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఉండడం జరుగుతుంది. చాకచక్యము కలిగిన వారుగా ఉంటారు, ధైర్య సాహసాలు కలిగిన వారుగా ఉంటారు, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, కమిటెడ్ పీపుల్గా ఉంటారు, డిసిప్లిన్డ్ పీపుల్గా ఉంటారు. Thanks for watching. Please subscribe our channel.